Hi guys, welcome to our channel Scientita. That is studying is not complex. ఈ వీడియోలో అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ యొక్క కీ పాయింట్స్ ఏంటో చూద్దాం. ఓకే, సో మనకి ఆర్ఆర్బి ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది. ఆర్ఆర్బి అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. సో ఇది మనకి ఎప్పుడు 2019 తర్వాత ఇప్పుడు రిలీజ్ అయింది. ఆల్మోస్ట్ 5 years. ఓకే, సో మన టోటల్ వేకెన్సీస్ వచ్చేసి ఏంటంటే 5696 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఇందులో మనకి ఇనీషియల్గా ఎంత పే చేస్తారంటే 19,900. ఇది బేసిక్ పే మాత్రమే. ఇంకా అలవెన్సెస్ గట్రా అవన్నీ కలుపుకుంటే టోటల్ ఇంకా ఎంత ఉంటుంది. సో దీని యొక్క ఏజ్ లిమిట్ ఏంటంటే 18 to 30 years. సో ఇది దేని బేస్ చేసుకుని చెప్పానంటే నేనైతే జనరల్ కేటగిరీని బేస్ చేసుకుని చెప్పాను. సో మిగిలిన కేటగిరీస్కి వాళ్ళ యొక్క కేటగిరీని బట్టి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓకే, సో మనకి అప్లికేషన్ ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే డేట్ 21/2024 అంటే ఎస్టర్డే నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పుడు క్లోజ్ అవుతుందంటే అప్లికేషన్ డేట్ వచ్చేసి 19th to 2024 అంటే February 19th వరకు కూడా మనకి ఓపెన్లో ఉంటుంది అప్లికేషన్ అనేది. అంతవరకు మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే అప్లికేషన్ ఫీ. జనరల్ కేటగిరీ అండ్ బీసీ కేటగిరీస్ వాళ్ళకి ఏంటంటే 500 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఈ 500 మనం పే చేసిన తర్వాత మనం సిబిటి మనకి ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకి ఆ 500లోంచి 400 మైనస్ ఎంత అంటే ఆ బ్యాంక్ ఛార్జెస్ ఏమైనా కట్ అయితే ఆ బ్యాంక్ ఛార్జెస్ తీసేసుకుని ఆ మిగిలిన అమౌంట్ని మనకి తిరిగి ఇచ్చేస్తారు. అది కాన్సెప్ట్. ఓకే, అలాగే ఈ 250 అనేది ఎవరికంటే అదర్ కేటగిరీస్కి అండ్ ఎస్సీ ఎస్టీ కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, ఫీమేల్స్కి, ట్రాన్స్జెండర్కి అండ్ ఈబీసీ కేటగిరీస్ వాళ్ళకి. సో ఇక్కడ ఒకటి మెన్షన్ చేస్తారు, ఈడబ్ల్యూఎస్ వేరు, ఈబీసీ వేరు. ఓకే, సో వీళ్ళకి ఈ 250 రూపీస్ ఉన్నాయి కదా, ఎవరైతే ఈ సిబిటి 1 అటెండ్ అయ్యారో వాళ్ళకి ఈ 250 రూపీస్ కూడా రిటర్న్ ఇచ్చేస్తారు. ఈ 250లో ఏంటంటే మళ్ళీ బ్యాంక్ ఛార్జెస్ ఏమైనా ఉంటే వాటిని తీసేసుకుని మిగిలిన అమౌంట్ ఇచ్చేస్తారు అనమాట. ఓకే, సో మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే దీంట్లో మనకు మొత్తం ఫైవ్ స్టేజెస్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ ఏంటి, మనకి ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. సో అది సిబిటి 1. సో ఎప్పుడైతే మన అప్లికేషన్ అంతా అయిపోయిందో తర్వాత మనం ఫస్ట్ చేసింది ఏంటి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది రాస్తాం. ఇది క్వాలిఫై అయిన వాళ్ళు సిబిటి 2కి ఎలిజిబుల్ అవుతారు. తర్వాత కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ దెన్ ఫైనల్లీ మెడికల్ ఎగ్జామినేషన్. సో ఈ ప్రాసెస్ అంతా బేస్ చేసుకుని మనకి ఈ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ నేను మీకు ఈ సిబిటి 1 చూసారా, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఫస్ట్ దానికి ఏ విధంగా ఉంటుందో జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇదే. సో ఇదేంటంటే మనకి దీని యొక్క డ్యూరేషన్ వచ్చేసి 60 minutes అంటే 1 hour టైం ఇస్తారు దీనికి. అండ్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయండి, ఇందులోంచి 75 క్వశ్చన్స్ వస్తాయి అండ్ ఈచ్ వన్ క్యారీస్ 1 mark. అండ్ అలాగే ఇందులో మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. సో మనకి ఎన్నైతే నెగిటివ్ మార్క్స్ పెట్టామో, రాంగ్ ఆన్సర్స్ పెట్టామో వాటికి 1/3 మార్క్స్ అనేవి తీసేస్తారు. సో ఇది సిబిటి టెస్ట్ 1. దీంట్లో సిలబస్ అనేది దేని కవర్ చేస్తున్నారంటే మ్యాథమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్. సో ఈ కాన్సెప్ట్స్ అనేవి ఇందులో కవర్ చేస్తున్నారు. సో మీకు ఈ కాన్సెప్ట్స్లో ఇంకా సిలబస్లో ఇంకా ఏవే కేటగిరీస్ ఉన్నాయో కావాలనుకుంటే నోటిఫికేషన్లో చాలా క్లియర్గా ఇచ్చారు. నోటిఫికేషన్ చూడండి. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద కీ పాయింట్స్ రిగార్డింగ్ దిస్ అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ హూ ఈస్ ప్రిపేరింగ్ దిస్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ. ఈ వీడియోలో నేనంతా బాగానే చెప్పాను కానీ ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మర్చిపోయాను. అదే ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అది ఉంటేనే కదా ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతాం. సో అదే మర్చిపోయాను. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం మెన్షన్ చేశారంటే నోటిఫికేషన్లో 10th class ప్లస్ ఐటీఐ. సో ఈ ఐటీఐ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడ్స్ ఉంటాయి. అది మీరు నోటిఫికేషన్లోకి వెళ్తే ఇంకా క్లారిటీగా కనిపిస్తుంది. అండ్ అలాగే ఇది కాకపోతే 10th class ప్లస్ కోర్స్ కంప్లీటెడ్ అప్రెంటిస్షిప్ అని చెప్పేసి ఒకటి చెప్పారు. ఓకే, వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే 10th class ప్లస్ 3 years ఆఫ్ ఇంజనీరింగ్ డిప్లొమా. అంటే 10th అయిన తర్వాత ఎవరైతే డిప్లొమా చేసి ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు కదా ఇంజనీరింగ్లో, అంటే బీటెక్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు ఈ ఎగ్జామినేషన్ రాయడానికి. ఓకే.